వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతూనే ఉన్నారు ఈనాడు రామోజీరావు. రాష్ట్రంలో నిరుపేదలకు అందించే ఉచిత కార్పొరేట్ వైద్యంపై అక్కసు రాతలు రాస్తున్నారు. ఈ పథకం సమర్థవంతంగా అమలు కావడం లేదంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. బకాయిల వల్ల రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు ఆగిపోయాయంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పేదలకు అందించే ఉచిత కార్పొరేట్ వైద్యంపై విషం చిమ్మారు ఈనాడు రామోజీ. బకాయిల రోగం సేవలు ఘోరం అంటూ ఈనాడులో అసత్య కథనాన్ని అచ్చేశారు. ఈ క్రమంలో అసలు నిజాలను ఓసారి పరిశీలిస్తే గనుక ఆరోగ్యశ్రీని పూర్తి నిర్లక్ష్యం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. బాబు పాలనలో నిర్వీర్యమైన పథకానికి సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ఊపిరిలూదారు. పైగా ఈ మధ్యనే ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. 1059 ప్రొసీజర్లను 3257కు తీసుకువెళ్లారు. 2019కి ముందు రోజుకు సగటున 1547 చికిత్సలు చేసేవారు. ఇప్పుడు 5608 చికిత్సలు చేస్తున్నారు. ఈ పథకం ఇంత ఘనంగా కొనసాగుతూ ఉంటే రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేశాయంటూ అబద్ధాలను అల్లి ఈనాడులో ఆ కథనాన్ని ప్రచురించారు. నిజానికి ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా ఆటంకం లేదు. ఏ నెట్వర్క్ ఆసుపత్రిలోనూ రోగులను చేర్చుకోని ఘటనలు లేవు. కావాలని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో అయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 2146 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2790 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆసుపత్రుల నుంచి వచ్చే క్లెయిమ్లను వెనువెంటనే ఎంతో పారదర్శకంగా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వ స్పెషలిస్ట్ వైద్యులను ప్యానెల్ డాక్టర్లుగా తీసుకునే ప్రక్రియ చేపడుతున్నారు. క్యాన్సర్ చికిత్స ముందస్తు అనుమతి క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించడానికి ఎయిమ్స్, హోమీ బాబా, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన డిఎంఈ, స్విమ్స్, విమ్స్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో క్లెయిమ్స్ ఆమోద ప్రక్రియలో ఎక్కువ ఆలస్యానికి ఆస్కారమే లేదు. పైగా లంచాలకు, డబ్బు వసూళ్లకు అవకాశం లేకుండా పేద రోగులకు పూర్తి ఉచితంగా పథకం సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేటప్పుడు నెట్వర్క్ ఆరోగ్య మిత్రుల పర్యవేక్షణ ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందాయో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ విధానం అమలు చేస్తున్నారు. డిశ్చార్జ్ తర్వాత కూడా రోగులు ఇంటికి వెళ్లి మరోమారు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఏఎన్ఎంలు. పథకం విషయంలో రోగుల సందేహాలను తీర్చి వారికి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు తీసుకునేందుకు 104 కాల్ సెంటర్ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ వాస్తవాలను తెలిసి కూడా ప్రభుత్వంపై బురద జల్లాలని పక్కా ప్లాన్తో కథనాలు ప్రచురిస్తోంది ఈనాడు.